హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే గోధుమ పిండితో స్నాక్స్ ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే చాలా ఈజీగా, టైం కూడా ఎక్కువ పట్టదు. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక ఉడికించిన పెద్ద బంగాళాదుంపనైతే తీసుకున్నాను. దీన్నైతే ఈ విధంగా మంచిగా తురుముకోండి, లేకపోతే మిక్సీ అయినా పట్టుకోండి. బంగాళాదుంపనైతే చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేయండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీరను కూడా చిన్నగా తరుగుకొని వేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకొని మొత్తము ఈ మసాలాలు, కారము, సాల్ట్ ఇవన్నీ కూడా బంగాళాదుంపకి మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనము గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పిండి కాకుండా కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మీరు కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయలేదు. నాకైతే ఒక 4 స్పూన్స్ అయితే పట్టింది గోధుమ పిండి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, అదేవిధంగా చిటికెడు మసాలా, అలాగే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అందులో వాటర్ని అయితే వేసుకొని మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా అయితే కలుపుకోండి. మొత్తం ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే ఎగ్గును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్గును యాడ్ చేయట్లేదు. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే వేసి కలుపుకుంటున్నాను. ఇది ఓన్లీ క్రిస్పీనెస్ కోసం అంతే. ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్గునే యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఈ మొత్తాన్ని అయితే మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు మనకు పిండి అయితే ఒక 5 మినిట్స్ అయితే నానింది మంచిగా. దీన్ని అయితే మరొకసారి మంచిగా కలుపుకొని 2 పార్ట్స్ లాగా అయితే చేసుకోండి. దీన్నైతే మంచిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా మంచిగా చేయితోనే ఒత్తుకోండి. ఈ విధంగా పొడిపిండిని అయితే చల్లుకుంటూ చేయితోనే చపాతీలాగా అయితే చేసుకోండి. మరీ ఎక్కువ చపాతీ అంత పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంటేనే మనకి మంచిగా సాఫ్ట్గా వస్తుంది. మొత్తం అయితే మంచిగా ఈ విధంగా మందంగా అయితే ఒత్తుకోండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. 4 పీసెస్గా కట్ చేసుకోండి. మనకి ఇవి మందంగా ఉంటేనే మంచిగా పొంగుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నైతే కట్ చేసుకొని పెట్టుకోండి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. వీటిని కూడా అలాగే కట్ చేసుకోండి. నేనైతే వీటిని పొడుగ్గా కాకుండా మధ్యలో కూడా మరొకసారి కట్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నిటిని కూడా. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. పిల్లలు అడిగిన వెంటనే చేసేయచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. అన్నిటినైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ముక్కనైతే తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా పిండి, మైదా పిండి, అదేవిధంగా కార్న్ఫ్లోర్, అందులో అయితే ఈ విధంగా మంచిగా ముంచుకొని ఆయిల్లోకి అయితే వేసుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. ఈ విధంగానే మీ కడాయిలో ఎన్ని పడితే అన్నైతే వేసుకోండి. వేసిన వెంటనే కదల్చకుండా ఒక 2 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి అన్నమాట, అతుక్కోకుండా.
సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి మంచిగా. ఈ విధంగా 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా కాల్చుకోండి. దీనికైతే మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్నిటిని కూడా ఈ విధంగానే వేసుకోండి. మీరు ఒకవేళ మేము పిండిలో ముంచి వేయలేమనుకుంటే డైరెక్ట్ ఆ చపాతీ ముక్కలనే ఆయిల్లో షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి.